హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వార్నింగ్ ఇచ్చారు కవిత. బుల్డోజర్స్ ను పేదలపై కానీ పెద్దలపైకి తీసుకెళ్లడం లేదని అన్నారు. పేదల పక్షాన తాను ధర్నా చేస్తే ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎలా వస్తారంటూ తనను బద్నాం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ మీ ఒక్కరిదే కాదని మాది కూడా అని అన్నారు. ఆధారాలతో సహా తాను 6 ఫిర్యాదులు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కవిత. ప్రజల ప్రాణాలకు ఆ ప్రాజెక్టులో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది. ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. We will drag you to court, Mr. Ranganath. I am telling you. I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు, ఈ లెటర్ల కంటెంట్ ఎట్లుంది, ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాలి. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ గోదాం పారేపు తెల్లారి మాట్లాడతారు. బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ ఎందుకు ఇమ్మపోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు ఏమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్కి అడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్కి.